పవన్ నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవడమేనని అర్థమైపోయింది జనసేన నేతలు కార్యకర్తలకు. అందుకే వారి రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ జనసేన కూటమికి అక్కడ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే పవన్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందో అది నెరవేరే వాతావరణం కనిపించడం లేదనే మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఖరితో సొంత సామాజిక వర్గమే అసహనంగా ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ వైఖరికి నిరసనగా జనసేన పీఎస్సీ సభ్యుడు, ఆ పార్టీ ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 6 ఏళ్లుగా పవన్ వెంట నడుస్తూ ఆయన సీఎం కావాలని పరితపించిన చేగొండి సూర్యప్రకాష్ పార్టీ మారారంటే అక్కడి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనలో కీలక నాయకుడు వైసీపీలో చేరొచ్చని ప్రచారం ఉభయ గోదావరి జిల్లాలో ఊపందుకుంది. వైసీపీలో ఆయన చేరితే మాత్రం జనసేన టీడీపీ కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. సదరు జనసేన ముఖ్య నాయకుడి సీటుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఒక నియోజకవర్గంపై గ్రీన్ సిగ్నల్, ఆ తర్వాత చంద్రబాబు వద్దన్నాడని మరో నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించడం జనసేన శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. జనసేన ప్రకటించాల్సిన సీట్లు ఇంకా 19 ఉన్నాయి. అలాగే టీడీపీకి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే వాటి మధ్య పొత్తు ఎంత బలంగా ఉందో తెలిసిపోతుందనే చర్చకు తెరలేచింది. జనసేన నాయకుడికి ఇచ్చిన హామీని పవన్ నిలబెట్టుకోలేకపోతే మాత్రం ఉభయ గోదావరి జిల్లాలో ఆ నాయకుడి ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ జనసేన కీలక నాయకుడితో ఐపాక్ టీం టచ్లోకి వెళ్లింది. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని ఆయన దృష్టికి ఐపాక్ టీం తీసుకెళ్లింది. చాలా కాలంగా పవన్ వెంట నడుస్తున్నారని, సీటు విషయమై న్యాయం చేయకపోతే వైసీపీలో చేరుతారని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఆ కీలక జనసేన నాయకుడు వైసీపీలో చేరితే ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమికి భారీ షాక్ తప్పదనే చర్చకు తెరలేచింది.